audio jungle. ఈ బీజేపీ పార్టీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాట పెట్టిన దమ్ముందా ముఖ్యమంత్రి, ఏం దమ్ము ఈ దమ్ము పాడుగా. బీజేపీకి ఏం దమ్ముందో మనకెరక ఇక్కడ మనకు తెలియదా. వీళ్ళు మన కొత్తగా ఆకాశంకి వచ్చినారు. ఆ పార్టీ పరిస్థితి ఏంది, కథ ఏంది, దాని లోతుపాటు మనకు తెలుసు. వాళ్ళ అధ్యక్షుడు వచ్చింది, ఎవరు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఆయన అడ్డం పొడుగు అంతా మాట్లాడిండు. నేను లెక్క మొత్తం అప్పచెప్పి, అంటే మన అదృష్టం ఏంటంటే ఉద్యమ సందర్భంలో ఏదైతే వాదించినామో అది 100% నిజమైంది. బంగారు పిట్ట లాంటి తెలంగాణ, అద్భుతమైన వనరుల తెలంగాణ. ఒక 58 ఏళ్ళు బంధించబడి నష్టపోయినాం. లక్షల కోట్లు మన సొమ్ము పోయింది. ఆశ్చర్యపడుతుంది. ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉండాలి. బడ్జెట్లో పెట్టి బాజాప్తా ఒక 12,000 crores, 12,000 కోట్ల రూపాయలు ఇస్ బిగ్ మనీ, చిన్న మనీ కాదు అది. అంత డబ్బు మా రైతులకు ఇస్తామని చెప్పి మనం పనిచేసినాం, అయిపోయింది, ముట్టిపోయినాయి. ఇక్కడికి పంచాయతీ ఏంటంటే, ప్రతిపక్షాలకు వచ్చిన ఏడుపు ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని ప్రజల యొక్క రీచ్లో ఉంది, వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది. ఉదాహరణ, ఇప్పుడు కరెంట్ వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది. నాకే వచ్చి డైరెక్ట్ మరి డబ్బు కొట్టడం చెప్పండి నాకు. ఇంతకుముందు ఎట్లా కరెంట్ వచ్చింది, ఇప్పుడు ఎట్లా కరెంట్ వస్తుంది నాకు తెలియదా. హైదరాబాద్ అపార్ట్మెంట్లకు, ఆ సొసైటీలకు ఎంత డబ్బులు మిగులుతుందో తెలియదా. డీజిల్ ఖర్చు ఎన్ని తప్పినాయో తెలియదా. షాపుల వాళ్ళకు ఏ షాపులకు పోయినా ఆ వాసనే వస్తుండే, జనరేటర్ వాసన. ఇప్పుడు లేదు. 1000 రూపాయలు ఇస్తానంటే ఒక ముసలమ్మ కావచ్చు, ఒక పాపం వీడో కావచ్చు, ఒక 1500 తీసుకుని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కావచ్చు, నాకు డైరెక్ట్ నాకే రావట్టే. కళ్యాణ లక్ష్మి డబ్బు వస్తే నా బిడ్డకే వచ్చి, రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ దొరికితే నా కొడుకే దొరికే, నాకు తెలియదా. టీఆర్ఎస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు గుప్తంగా లేవు, గోప్యంగా లేవు, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. మహబూబ్ నగర్లో చాలా సంతోషం, అంటే మామూలు నా కళ్ళకు నీళ్ళు వచ్చిన ఆనంద బాష్పాలు. ఒకప్పుడు నేను అక్కడ పోయి ఏడ్చిన ఉద్యమంలో. ఒక గ్రామస్తులు పోయి, సార్ మేమంతా హైదరాబాద్లో నిన్న దాకా వలస ఉన్నాం, ఇగో మా 75 కార్డులు, రేషన్ కార్డులు హైదరాబాద్లో క్యాన్సిల్ చేయండి, మాకు ఈ ఊళ్ళో అయ్యింది అని చెప్పి రివర్స్లో మైగ్రేట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నోళ్ళు కూలీ చేయడానికి వచ్చినట్టు. ఎందుకంటే 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చి పారినాయి, పంటలు పండి కోతలు కూర్చొని. ఇప్పుడు ఈ జూన్లో 8 లక్షలకు పోతున్నాం. జూరాల ఆయకట్టు కాక నేను చెప్పేది, జూరాలు కూడా కలిపితే పల్లేరులు మొలిసినాయి. పాలమూరులోని కవులు పాటలు రాసినటువంటి పాలమూరులో 10 లక్షల ఎకరాలకి ఇలా పొలాలు పారబోతా ఉన్నాయి. 10 లక్షల ఎకరాలు, అది వాస్తవం. ఇప్పుడు నేను చెప్తున్న లైవ్ టెలికాస్ట్ పోతుంది, వాళ్ళు ఇంటర్ లేరు. మహబూబ్ నగర్లో ఏడబారిందా కేసీఆర్ తప్పు చెప్తున్నాను, రేపు శిక్ష పెట్టరు నాకు. నేను చెప్పేది తప్పు అయితే మాకు శిక్ష పెడతారు, నిజమైతే విమర్శించే వాళ్ళని శిక్ష పెడతారు, అంతే కదా. విచిత్రం ఏంటంటే చాలా గమ్మత్ మాట్లాడతారు, అది చాలా గమ్మత్ అంటే గమ్మత్ అనిపిస్తానంట. అక్కలు ఉండి మాట్లాడతారా, లేక మాట్లాడతారా. కాంగ్రెస్ పార్టీలో ఆయన పెద్ద, నేను చాలా పెద్ద సీనియర్ లీడర్ అంటారు ఆయన, జైపాల్ రెడ్డి. వరంగల్ ఎలక్షన్లు వచ్చిండు ఏ ప్రచారానికి. మొన్న దయాకర్ అని చెప్పి అక్కడ కడియం సిఆర్ గారు రిజైన్ చేస్తే, ఈయన కాంగ్రెస్లో పెద్ద మనిషి అని ప్రచారం తెచ్చారు. ఆయన చేసిన పని ఏం తెలుసునా, తెలంగాణ ఉద్యమప్పుడు నువ్వు ఏడున్నావు కేసీఆర్, ఏడవన్నావు అన్నాడు. నన్ను నేనంటే ఇప్పుడు నేను రౌతు పట్టుకొని నెత్తివాళ్ళు కొట్టుకుందా, ఇది ఏమరా. నన్ను పట్టుకొని నువ్వు ఏడన్నావు అంటే ఇదేమి దిక్కుమాలిన ప్రశ్న అని చెప్పి నేను వరంగల్ ప్రజలకు దండం పెట్టి చెప్పిన. నేను పెద్ద సమయకి నేను ఎన్ని మాటల వరంగల్కి వచ్చిన, వరంగల్ని ఎన్ని సభలు పెట్టినా మీకు తెలుసు కదా. మరి ఆయన ఈ మాట మాట్లాడి పేపర్లో వచ్చింది, అది చూసే నేను మాట్లాడుతున్నా. ఎవరు మరి ఆయన తప్పు మాట్లాడితే వాళ్ళకి శిక్ష చేయాలి, నేను మాట్లాడితే నాకు శిక్ష చేయాలని చెప్పిన. దయాకరంగా ఎంపీకి గెలిచిన పిల్లగాడు జీవితంలో సర్పంచ్ కూడా కాదు, యంగ్ పిల్లగాడు, కార్యకర్త, మంచోడు, ఉద్యమంలో పనిచేసి 4,64,000 మేయట్తో గెలిచిండు. ఆ వరంగల్ పార్లమెంట్ చరిత్రలో ఎవరికి అంత మేయట్ రాలేదు. అంటే దాని అర్థమైంది, పిచ్చి మాటలు, అసంబద్ధమైన మాటలు, అసంగతమైన మాటలు మాట్లాడితే అబాస్ పాలవుతారు, నవ్వుల పాలవుతారు. అందుకే నేను మొదలన్నా కదా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, తెలివి ఉండాలి, అసంబద్ధంగా మాట్లాడదు. మనం కూడా రాజకీయ నాయకులు కూడా ఏదో సంస్కృతం మాట్లాడినా అన్ని తప్పులు మాట్లాడతాం, వచ్చిన భాషలో మాట్లాడాలి.
ఏది తెలుస్తుందో గల్లనే మాట్లాడాలి. ఇది మాట్లాడేది ఎట్లుంటుంది అంటే ఒక ఆయన వచ్చినాడు, ఒక ఆయన చనిపోయాడు పాపం. చనిపోతాడు, శివం అక్కడ బడి బంధువులు అంతా వచ్చిండ్రు, కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, వాళ్ళు వీళ్ళు పరామర్శకు వస్తారు కదా. అందులో కూడా వచ్చిండు ఈ జైపాల్ రెడ్డి అసంటుడు. ఏమైంది భయ్? చనిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడా? పాము కరిస్తే చచ్చిపోయాడు. అరే ఏడ కరిసింది భయ్ పాము? ఈ కన్ను బొమ్మ మీద కరిసింది భయ్. కానీ నయమా కంట్ల కడితే కన్నే పోతుండే అన్నాడు. ఏమో చెట్టు అంతా మనిషే పీకినా అంటే ఆ పోయిన మనిషి కన్ను అంటే అసంబద్ధంగా మాట్లాడేది గిదన్నట్టు. ఈ అవల ముచ్చట కలేదా ఇది? ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారు? ఇట్లా మాట్లాడితే జనం బాగా అబాస్ పాలైపోతారు. మాట్లాడపోవడం నయం, అంతే కదా. ఇంకొక ఆయన చనిపోయాడు. చనిపోతే మన దేశంలో ఎట్లుంటుంది? ఏదో పద్ధతి రామ్నామ్ సత్యం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.